హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేశ్వరి. ఈ కోడిగుడ్లు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆనియన్స్తో నేనైతే ఆనియన్స్ ఎగ్ అనేది ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. అందరికీ నచ్చిన కర్రీ కాబట్టి. అలాగే ఇందులోకి కొద్దిగా అల్లం పేస్ట్, జీలకర్ర, పసుపు ఉంటే సరిపోతుంది. అలాగే కారం, ఆయిల్ అనమాట. నేను అందుకోసం ఒక ముక్కుడు పెట్టేసుకున్నాను. దాంట్లో ఆయిల్ పోసేసుకున్నాను. ఈ విధంగా ఆయిల్ అయితే పోసేసాను. ఇది హీట్ అవుతుంది. ఇందులో మనం ఎగ్స్ ఫస్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఆమ్లెట్లు వేసుకోవాలి. అన్ని ఈ విధంగా ఆమ్లెట్లు అయితే వేసేసుకున్నానండి. నేను 4 తీసుకున్నాను. ఆ 4ని ఇలానే వేసుకున్నాను. ఈ ఆయిల్లో ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఈ ఎగ్ అనేది తీసేసుకోవాలి. చూడండి, ఫ్లేమ్ని పెంచుకొని ఫ్రై చేసుకోవాలి ఆమ్లెట్ అనేది. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆమ్లెట్ని టర్న్ చేసేసుకోవాలి. చూడండి ఏ విధంగా లేస్తుందో. ఇలా మనకి లేసినప్పుడు ఆమ్లెట్ అనేది బాగా కాలినట్టు అనమాట. ఇప్పుడు తీసేసి టర్న్ చేసేసుకున్నాం. ఈ విధంగా మొత్తం టర్న్ చేసేసుకొని బాగా అది కూడా లోపల నుంచి కూడా మొత్తం బాగా ఉడికేటట్టుగా మనం కాల్ చేసుకోవాలండి ఈ ఆమ్లెట్ని. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆమ్లెట్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దామండి. చూడండి ఏ విధంగా ఉడికిందో. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా ప్లేట్లకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకున్నానండి. పీసెస్ లాగా చేసేసుకొని ఇప్పుడు ఇదే ముగ్గుల్లో మనకి ఆనియన్స్ అనేది ఫ్రై అయ్యేంతవరకు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం పోపు వేసుకుందాం. ఈ ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి ఒకటి వేసుకున్నాను. అలాగే ఇందులో జీలకర్ర ఒక స్పూను, అలాగే గ్రీన్ చిల్లీ ఇందాక ఒకటి చూపించాను కదండి, అది కట్ చేసేసుకొని ఈ విధంగా వేసుకున్నాను. అలాగే ఇందులోనే పుదీనా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పసుపును కూడా వేసేసుకోవాలి. బాగా కలుపుకోండి. మొత్తం పసుపు అనేది ఈ పోపులో పడేంత వరకు బాగా కలిసిపోయేంత వరకు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం అల్లాన్ని యాడ్ చేయాలండి. మీరు పోపులో అల్లాన్ని యాడ్ చేశారంటే మొత్తం మాడిపోతుంది. ఆనియన్స్ అనేది బాగా ఉడకదు కాబట్టి ఆనియన్స్ తర్వాతనే మనం మగ్గిన తర్వాతనే అల్లాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఏ కర్రీ అయినా అంతే. అల్లం అయితే ఫస్ట్లో స్టార్టింగ్లో వేసుకోకూడదు. అంతకి మనకి ఫ్లేవర్ రావాలనుకుంటే ఎల్లిపాయలని ఒక 2 వేసుకున్న తర్వాత అల్లాన్ని యాడ్ చేసుకోవాలి కర్రీ మొత్తం ఉడికిన తర్వాత. ఇదిగోండి, నేనైతే ఈ అల్లాన్ని ఈ విధంగా తీసుకొని వేసేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం తక్కువైనా వేసుకోండి. ఇది నాన్ వెజ్ కాబట్టి ఎక్కువగానే ఉండాలని చెప్పేసి వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అల్లం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా ఉంటుందండి. మనం తీసుకునే క్వాంటిటీ ఏ ఐటమ్ అయినా ఫ్రెష్గా తీసుకున్నట్లయితేనే టేస్ట్ అనేది మనకి చాలా బాగా ఉంటుంది. ఈ విధంగా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి ఆమ్లెట్ ఫస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఈ ఆమ్లెట్ని యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. ఈ ఆమ్లెట్లు అనేది మీరు చిన్న చిన్న పీసెస్ లాగైనా ఇలా కట్ చేసేసుకొని అయినా వేసేసుకోవచ్చు. చూడండి, నేను ఇలా అయితే దీంట్లోనే వేసి స్మాష్ చేసి కలుపుకుంటున్నాను. ఈ ఆనియన్స్ ఉడికిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఆనియన్స్ మధ్యలో ఇలా లొంట తీసేసి ఎగ్ని వేస్తారు కదా, అలా వేస్తే మొత్తం ఎగ్ అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది, ఉడకదు. కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసేసుకొని మాత్రమే మీరు ఆమ్లెట్ అండ్ ఎగ్ని బాగా ఇలా కలుపుకుంటూ ఫస్ట్ ఆమ్లెట్ చేసుకున్న తర్వాతనే ఇలా వేసేసుకోవాలి. చూడండి మనకి నిరాలు ఎంత బాగా కనపడుతున్నాయో. ఇలా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఆమ్లెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు అనేది ఉండరు కదా. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని కర్రీ అనేది పర్ఫెక్ట్గా తినేసేయండి. ఈ విధంగా మొత్తం ఉడికిన తర్వాత మనం కారాన్ని యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇది నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకునే విధానం బట్టి
వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కారం అనేది కలిపిన తర్వాత దీంట్లోకి నేనైతే మసాలాని యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ధనియాల పొడిని అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఒక రౌండ్ మిక్స్ చేసేసుకొని మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నటువంటి, మీకు ఇష్టమైనటువంటి, అందరికీ ఇష్టమైనటువంటి ఈ ఎగ్ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని తినేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.